హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో బెల్లం ఇలాచి పాలు తయారు చేయడం జరిగింది. ఆ పాలు ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూసే ముందు ఈ పాలని మనం ముందుగానే మరగబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంతకుముందే ఉడికించుకున్న పాలని ఒక మగ్గు పాలు తీసుకోవాలి. ఒక గిన్నెలోకి స్టవ్ హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ పాలు అడుగంటకుండా ఈ డబ్బాలో స్టోర్ చేసుకునే యాలుక్కాయల్ని కొంచెం తీసుకోవాలి. మనకు పాలల్లో కావాలి కదా, పాలు తయారు చేసుకోవాలి కాబట్టి ఇలాచి పాలు మనం కొంచెం తీసుకొని ఆ రోట్లో వేసి నూరుకోవాలి. దాంట్లో ఈ యాలుక్కాయల్ని బాగా మెత్తగా పొడి అయ్యేలాగా దంచుకోవాలి. ఇలా దంచుకుంటేనే టీలోకి తొందరగా ఉడుకుతున్నాయి అవి. మన వీడియోకి ఒక లైక్ చేయండి, ఖచ్చితంగా మర్చిపోవద్దు. దయచేసి గమనించండి ఫ్రెండ్స్, ఈ పాలు పొంగు మీద ఉన్నప్పుడే ఈ దంచిన ఇలాచీ పౌడర్ని దాంట్లో వేసుకోవాలి. ఈ పాలు ఒక పొంగు వచ్చినాకే వేసుకోవాలి. ఒక పొంగు రాకముందు వేసుకోవద్దు, పాలు ఇరిగిపోతాయి. జాగ్రత్తగా గమనించండి. పాలు పొంగు మీద ఉన్నప్పుడే ఈ విధంగా కలుపుకోవాలి. మళ్ళీ ఇంకోసారి ఈ విధంగా కలుపుకోవాలి బాగా. ఈ మిశ్రమం ఎంత కలిపితే అంత బాగుంటుంది. ఈ 2 పొంగుల దాకా వచ్చిన ఈ యాలుక్కాయల మిశ్రమం పాలల్లోకి మనము 2 చెంచాల వరకు బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం 2 చెంచాలు సరిపోతుంది. మనం 2 గ్లాసుల మిల్క్ పెట్టుకున్నాం కాబట్టి 2 చెంచాలు అయితే సరిపోతుంది. ఆ బెల్లం వేసుకున్నాక బాగా ఉడకనివ్వాలి. పొంగు వస్తుంది, అప్పుడు ఈ విధంగా తిప్పుకోవాలి బాగా ఈ పాలని. ఈ యాలకుల పాలు మిశ్రమం మనకి ఉడికిన విధంగా మనకు మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చినప్పుడే మాత్రమే మనం ఈ విధంగా గ్లాసులోకి వడగట్టుకోవాలి, లేకపోతే కొంచెం టేస్ట్ తగ్గుతుంది. చూసి ఆ స్మెల్ గమనించి మనం వడగట్టుకోవాలి, లేదంటే ఇంకా కాసేపు ఉడికించుకున్నా పర్వాలేదండి. సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి ఈ మిశ్రమాన్ని. చూసారుగా, ఇలాచి బెల్లం మిల్క్ మన ఆరోగ్యానికి మంచి చేసే బెల్లం ఇలాచి పాలు, ఇలాంటి మిశ్రమాలని అస్సలు వదులుకోవద్దు. ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఖచ్చితంగా టేస్ట్ చేయండి, ఫలితాలు బాగా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, మన వీడియోకి ఒక లైక్, అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇది బెల్లంతో ఇలాచి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.